ఈరోజు వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం జువ్వలపాలెం గ్రామానికి సంబంధించి ఈ మండలంలో లంక గ్రామాలు అంటే కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి గ్రామాలలో కూలీలు ఇసుక ట్రాక్టర్లో కానీ ఎడ్ల బండ్లలో కానీ లోడ్ చేసుకునేటువంటి అవకాశం ఉండేది. మరి ఈ కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక అనేటువంటిది పెట్టి ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం రాకుండా ఆ ఆదాయం మొత్తం తన కూటమికి సంబంధించినటువంటి కొంతమంది స్మగ్లర్స్కి ఒప్పజెప్పి ఆ కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కూడా వాళ్ళు ఆక్రమించుకొని ఒక రవిడిజం చేస్తూ ఒక గూండాయిజం చేస్తూ అక్కడ కొంతమంది రవిడీలను పెట్టుకొని అక్కడ ఎటువంటి కూలీలని పేదవాళ్ళని వాళ్ళ ఇంటి అవసరాలకి ఇసుక తెచ్చుకోవడానికి ట్రాక్టర్ తీసుకెళ్ళినా కానీ ఎడ్ల బండి తీసుకెళ్ళినా కానీ వాళ్ళకి కప్పం కట్టాల్సినటువంటి పరిస్థితి అక్కడ క్రియేట్ అయింది. మేము ఈ రోజున రైతు కూలీలందరూ కూడా వచ్చి అయ్యా మేము ఒక రోజు మొత్తం పనిచేస్తే మాకు 700-800 వస్తుంది, మరుసటి రోజు మాకు ఉండదు, నెల రోజుల నుంచి మమ్మల్ని జువ్వలపాలెం స్మగ్లర్స్ మమ్మల్ని ఇసుక లోడింగ్ లేకుండా అధికారులను పెట్టి ఎంఆర్ఓ కొల్లూరు ఎస్ఐలు గారు ఇద్దరు అక్కడికి వచ్చి వాళ్ళు ఇసుకకు పోవడానికి వీలు లేకుండా లోడింగ్ చేసుకోవడానికి వీలు లేకుండా కూలీలని ట్రెంచ్ కొట్టేశారు. అక్కడ అంటే ఆ మార్గం లేకుండా చేశారు. ఈరోజు ఎంఆర్ఓ గారి దగ్గరకు వచ్చి ఆయన దగ్గర చట్టం తెలుసుకుందాం, ఏమండి ఇక్కడ ఇట్లా ట్రెంచ్ కొట్టారు, కూలీలు మోసుకోవచ్చా, కృష్ణా నదిలో ప్రొక్లైనర్తో ఏమైనా లోడింగ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అందరికీ చెప్పొచ్చు కదా, పేదవాళ్ళందరినీ కానీ రైతులను కానీ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ ప్రజల్ని ఎడ్యుకేట్ చేద్దాం, ప్రొక్లైనర్స్ పెట్టి తవ్వుకోవచ్చేమో అని చెప్పేసి ఎంఆర్ఓ గారిని అడగడం జరిగింది. ప్రొక్లైనర్లు నదిలోకి వెళ్ళడానికే లేదండి అన్నారు, ఎందుకంటే మేము తీసుకొని వెళ్తాం కదా అని, అది ఒక తెలుగుదేశం స్మగ్లర్స్కే కదా అని, ఆ ప్రొక్లైనర్స్ వెళ్ళడానికి లేదండి నదిలోకి అని అన్నారు. మరి లారీలు తీసుకెళ్ళి ఎత్తుకోవచ్చా అని అన్నారు అని అడిగితే లారీ కూడా తీసుకెళ్ళడానికి లేదండి, అవి లారీలు తీసుకెళ్ళాలి, ట్రాక్టర్లు మనుషులతో మాత్రమే పోసుకోవాలి, ఎడ్ల బండ్లు మనుషులతో మాత్రమే పోసుకోవాలని చెప్పారు. అయితే లోకల్ నీడ్స్ మాత్రం ఉపయోగించుకోండి అని అన్నారు. మరి తెలంగాణకి లారీలు వెళ్తా ఉన్నాయి కదా, హైదరాబాద్కి లారీలు వెళ్తాయి, అక్కడ అమ్ముకోవచ్చా అండి, ఇక్కడ లోడ్ చేసుకోని అని చెప్పేసి అడగడం జరిగింది. ఈ రాష్ట్రం దాటి వెళ్ళడానికి లేదు, ఈ రాష్ట్రంలోనే ఉండాలి, లోకల్ నీడ్స్కి మాత్రమే తెచ్చుకోవచ్చు, కాబట్టి ఇది అని చెప్పేసి చెప్పారు. మరి రీచ్లకు పర్మిషన్ ఎక్కడన్నా ఉందా అంటే ఇట్లా పోయి తీసుకోవడానికి ఏ పర్మిషన్ అవసరం లేదు, మీరు అక్కడ లోకల్ నీడ్స్కి అయితే చెప్పేసేసుకొని పోయి తెచ్చుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. మరి మేము అడిగితేనేమో చట్టం ఈ రకంగా చెప్తూ మేమెక్కడ తీసుకొచ్చుకుంటామేమోనని ఆ స్మగ్లర్స్ని ఆ తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వానికి అండగా ఉండడానికి దోచిపెట్టడానికి వాళ్ళ దగ్గర నుండి ఆ స్మగ్లర్స్ దగ్గర నుండి పెద్ద ఎత్తులో చేతులు మార్చుకోవడానికి అక్కడ ఇవన్నీ కూడా లంక గ్రామాలన్నీ కూడా ఈ రైతు కూలీలంతా బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు. వాళ్ళని అదే ఆ దళిత వాటా తీసుకొని ఇక్కడ ఎమ్మెల్యేగా అయినటువంటి నక్కా ఆనందబాబు గారు ఎన్నోసార్లు ఇసుక మీద మాట్లాడినటువంటి నక్కా ఆనందబాబు గారు మరి ఈ రోజున ఇసుక మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నదిలో ప్రొక్లైనర్లు పెట్టొచ్చా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. రాత్రులు మీరు 200 పైన లారీలను లోడ్ చేయించుకొని హైదరాబాదులో అమ్ముకుంటా ఉన్నారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా. మరి మీరు ఒక దళితుడై ఉంటుంది, ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కూలీలు ట్రాక్టర్లో వాళ్ళ బ్రతుకు తెరువు కోసం లోడు చేసుకోవడానికి కూడా లేకుండా చేసి ఎందుకండి మన కుటుంబాలు మన పిల్లలు మన కుటుంబాలు బాగు చేయడానిక ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రిజర్వేషన్ విధానం ఇచ్చింది. ఆనందబాబు గారు హక్కుగా ఏ ఒక్కడికైనా వాళ్ళ హక్కు తీసుకొని వాళ్ళ వాటా తీసుకొని ఈ రోజున నువ్వు ఎమ్మెల్యే మీరు ఖచ్చితంగా వాళ్ళ బ్రతుకు తెరువు కోసం వాళ్ళు చేసేటువంటి దానికి అడ్డుపడొద్దు. మీ తెలుగుదేశం గూండాలకి స్మగ్లర్స్కి వాళ్ళకి నచ్చ చెప్పుకోండి. ఇంతవరకు మీరు ఏ దుర్మార్గాలు చేసినా, కోడి పందాలు ఆడుకున్నా, పేకాట్లాడినా
ఇసుక దోచుకున్నా, ఈ మట్టి దోచుకున్నా, ఎక్కడ సరే పోనీలే ఏదో అధికారం వచ్చింది వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకున్నారంటే నీ సామాజిక వర్గం వాళ్ళ వాటా పంచుకొని ఎమ్మెల్యే అయినటువంటి ఆ సామాజిక వర్గం వాళ్ళను కూడా నువ్వు రోడ్డు మీదకి పోయి వాళ్ళు పనులు చేసుకొని వాళ్ళ బ్రతుకు తెరువు లేకుండా చేస్తుంటే ఇంతకంటే నీచం ఇంకొకటి లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఇది తప్పు. ఒకవేళ మీకు కానీ అది తెలియకపోతే, తెలియకుండా జరుగుతూ ఉంటే దాన్ని ఆపండి, వాళ్ళకి అండగా ఉండండి, పేదవాళ్ళ బ్రతుకులు బాగుండేటట్లుగా చేయండి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఎంఆర్ఓ గారిని ఒకటే అడిగా, మేము చేస్తాము చూస్తాము అధికారుల దగ్గర తీసుకొని వెళ్తామని చెప్పేసి అన్నారు. అయ్యా ఎంఆర్ఓ గారు, కొల్లూరు ఎంఆర్ఓ గారేనండి, మేము 15 రోజుల క్రితం చెప్పాము ఇది జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి నెల రోజుల నుంచి ఆ పేదవాళ్ళని ఆపారు, ఆ కూలీలను ఆపారు అని చెప్పేసి చిత్త చేస్తామండి అని అన్నారు. వాళ్ళ కడుపు, పేదవాడి కడుపు నిండేంత వరకు నేను కడుపు మార్చుకొని మీ ఆఫీస్ దగ్గరే కూర్చుంటాను. అది రేపైనా పర్లేదు, ఎల్లుండైనా పర్లేదు, వారం రోజులైనా పర్లేదు, 10 రోజులైనా పర్లేదు, నెల రోజులైనా పర్లేదు, కావాల్సినంత టైం తీసుకోండి. మీరు ఆ పేదవాళ్ల కడుపు నిండేంత వరకు వాళ్ళు పోయి ఫ్రీగా చట్టపరంగా వాళ్ళు ఇసుకని వాళ్ళు లోడ్ చేసుకొని వాళ్ళ హక్కుగా వాళ్ళు చేసుకునేంత వరకు, వాళ్ళ కడుపు నిండేంత వరకు నా కడుపు మార్చుకొని మీ ఆఫీస్ దగ్గరే కూర్చుంటాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. వద్దండి, అంత అవసరం లేదు, నేను అధికారులతో మాట్లాడతాను, వెంటనే దాన్ని సమస్యని పరిష్కరిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అది వాళ్ళకి చెప్పి, ఆ అధికారులకు చెప్పి అక్కడ కొట్టినటువంటి ట్రెంచ్ని పూడ్చేసి ఇమీడియట్గా అక్కడ లోపలికి వెళ్ళి వాళ్ళని కూలీలని తీసుకునేటట్లుగా చేయమని చెప్పేసి వాళ్ళు అధికారులని పురమాయించడం జరిగింది. ఎంఆర్ఓ గారు మరి ఈ కార్యక్రమాన్ని ఇంత స్మూత్గా చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము కూడా ఈరోజు పేదవాడి కష్టం ఎలా ఉంటుందో ఆ రీచ్లోకి వెళ్ళి లోకల్ నీడ్స్ ఉండేటువంటి ట్రాక్టర్లు ఏవైతే ఉన్నాయో దాన్ని లోడ్ చేసి, ఆ ట్రాక్టర్ లోడ్ చేసి వారి కష్టం కూడా తెలుసుకోవడానికి ఇప్పుడు ఆ రీచ్కి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. అలానే